ఇక ఎమ్మెల్యే దానం ఇక ఎండ్ కార్డు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు చాలా ముంచుకొస్తుండడంతో స్పీకర్ నోటీసులు ఇచ్చిర్రు. మరి వివరణ ఇవ్వాలని కూడా చెప్పిర్రు. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు మరి దానం అయితే వివరణ ఇచ్చిందట. నేను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు, నేను ఇంకా పార్టీలోనే ఉన్నా అని మరి దానం అయితే చెప్పిందట. మరి ఎందుకో సడన్గా దానం అయితే మాట మార్చిర్రు. ఎందుకంటే మొన్న చూసినాం, జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని బహిరంగంగా కామెంట్ చేసి బహిరంగంగా ప్రకటన చేసినటువంటి దానం సడన్గా మళ్ళీ యూటర్న్ తీసుకోనికి కారణం ఏంటి అని ఇప్పుడైతే పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతుంది. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం అయితే మరి ఖైరతాబాద్లో దానంకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయట. మరి అక్కడ అనుకున్నంత ఈజీ లేదు గ్రౌండ్. మరి ఇమ్మీడియట్గా బై ఎలక్షన్ వస్తే దానంకు కష్టకాలమే అన్నటువంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయంట. ఈ నేపథ్యంలో దానం మరి ఇప్పుడే తన మీద వేటు వేయకుండా ఏదో ఒక రకంగా ఆపుకోవాలని అయితే చూస్తున్నారట. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు గడువు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే 4 వీక్స్ టైం ఇచ్చారు. మరి ఫస్ట్ అయితే 2 వీక్స్లో పురోగతి చూపియ్యరి, ఆ తర్వాత ఇంకా టైం ఇవ్వాలన్నా అవుదా అని నేను డిసైడ్ చేస్తా అన్నారు. ఈ నేపథ్యంలో దానం వివరణ అయితే అడిగారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ 2024 మార్చిలో నేను కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్ళినా, బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్టు ఎక్కడా నాకు సమాచారం కూడా లేదు. మరి అసలు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడట దానం. మరి చాలా వరకు ఇప్పటి వరకు ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే దాదాపు ఒక 7 ఎమ్మెల్యేల మీద స్పీకర్ డిసిషన్ తీసుకున్నాడు. మరి వాళ్ళందరూ పార్టీ మారిర్రు అని చెప్పనికే ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయట్లేదని చెప్పారు. ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరు ఉన్నారు, మెయిన్గా దానం నాగేందర్, కడియం శ్రీహరి. మరి వీళ్ళు ఇక్కడ దానం నాగేందర్ ఇష్యూ అయితే చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాదు లోక్సభలో పోటీ చేసిరు. ఇక కాబట్టి ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఆప్షనే లేదు. ఎందుకంటే ఆయన పార్టీ బీఫామ్తో పోటీ చేసిందంటే పార్టీ మారితేనే పార్టీ బీఫామ్ ఇస్తుంది కాబట్టి ఆయన మీద అనర్హత వేటు పడడం ఖాయమని ఆయనకు కూడా తెలుసు. కానీ చివరి నిమిషంలో ఎందుకో మరి ఆయన అయితే మరి ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకోనికైతే ట్రై చేస్తున్నాడు. మరి ఈ నేపథ్యంలో ఈ నెల 30 తారీఖు అంటే రేపే మరి ఆయనను విచారణ అయితే జరపబోతున్నారు. మరి విచారణ జరిపిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాలి. కాకపోతే మరి ఇక్కడ దానం అయితే కొంచెం భయపడుతున్నట. మరి అక్కడ ఒకవేళ ఎలక్షన్లే కనుక వస్తే మరి గ్రౌండ్ అంత ఈజీ లేదు, ఖచ్చితంగా అక్కడ కష్టకాలం ఉంటుంది అన్నటువంటి రిపోర్ట్స్ నేపథ్యంలోనే దానం అయితే వెనకడుగు అయితే వేస్తున్నాడట. మరి దానం వెనకడుగు వేసినా ముందడుగు వేసినా మరి స్పీకర్ డిసిషన్ ఫైనల్ కాబట్టి మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేల విషయం వేరు, ఈయన విషయం వేరు. మిగతా ఎమ్మెల్యేల విషయంలో నిజమైనటువంటి ఆధారాలు అయితే లేవు, అంటే వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు అయితే లేవు. కానీ ఈయన విషయంలో చాలా క్లియర్గా ఉన్నాయి. ఆయన 1-2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన పార్టీ బీఫామ్ మీద లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది కాబట్టి ఆయన మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు 99% ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారని చూడాలి. మరి ఒకవేళ స్పీకర్ డిసిషన్ తీసుకొని ఆయన మీద అనర్హత వేటేస్తే ఖచ్చితంగా 6 మంత్స్లో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మన సర్పంచ్ ఎలక్షన్లలో ఓకే పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి, ఇక్కడ చాలా కీలకం. అంటే ఎందుకంటే ఈ పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడ ఎవరిని ఆదరించారని తెలుస్తుంది కాబట్టి మరి మున్సిపల్ ఎలక్షన్లు అయితే కీలకం కాబోతున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి. ఈ వరుస ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాత వచ్చేటువంటి వేటు పడితే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కనుక ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే, జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ గెలిస్తే దానంకి ఈజీ కావచ్చు. కానీ ఇక్కడ కనుక ఏమైనా తేడా కొడితే మాత్రం దానంకు కష్టకాలం ఇంకా కష్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానం కొంచెం వెనకడుగు వేస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు వెనకడుగు చేసినా ఏం చేసినా ఆయన మీద స్పీకర్ ఖచ్చితమైనటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి దానం ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాం.